ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటమ్మా చారు, కాళ్ళకి రాయడానికి నూనె తీసుకురావడానికి వెళ్ళావా? ఏం వద్దులేవే, కాళ్ళొత్తు చాలు. పిచ్చి పిల్లకి నేనంటే ఎంత అభిమానం. అబ్బా అబ్బా, ఏం పట్టే తల్లి, అచ్చం నా కూతురు పట్టినట్టే ఉంది. పెళ్లికి ముందే అత్తయ్య అత్తయ్య అంటూ దాని చుట్టూ తిరిగి మీ అత్తయ్య దగ్గర అన్ని పనులు బాగానే నేర్చుకున్నావన్నమాట. కర్మ 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 కర్మ. ఏమైనా నీలాంటి బంగారు తల్లి నా కూతురికి కోడలిగా రావడం దాని అదృష్టమే. ఆ, ఇదిగో ఇంత అదృష్టవంతురాల్ని. అయినా చారు, నా కూతురంటే ఎందుకే అంత అభిమానం? అమ్మా, అది ఏం చెప్పినా చేస్తావు, ఏమడిగినా ఇస్తావు. ఆ, చేస్తుంది చేస్తుంది, అన్నీ నాతో చేయిస్తుంది. పద్మ కాళ్ళు పడుతుంటే చారు అంటుందేంటి? ఏంటత్త చారు చారు అని కబుర్లు చెప్తున్నావు? చారు ఏది? ఏ కళ్ళేమైనా పోయాయా? కాళ్ళ దగ్గర కనిపించడం లేదు. ఆ, కాళ్ళ దగ్గర ఇక్కడ ఉన్నది పద్మం కదా. చారు అంటే నా కూతురు అంటావు? ఉమ్. అత్తయ్య, కాస్త కష్టమైన ఆ నడువుని కాస్త ఇలా తిప్పి ముఖం అలా దించి మీ కాళ్ళ దగ్గర చూడండి. అమ్మా. ఆ, ఆ, నువ్వెప్పుడొచ్చావే? చారుని కదా కాళ్ళు పట్టమన్నాను. అదే పడుతుంది. ఈ లోపు సీను రమ్మంటే అది వెళ్ళింది. ఆహా, ఆ, శ్రీను చారుని రమ్మని పిలిచాడా? ఆ, చారు వాకిట్లో ఉంటే వాడు పెరట్లో ఉంటున్నాడు. ఆ అమ్మాయి పెరట్లో ఉంటే వాడు వాకిట్లో ఉంటున్నాడు. అలాంటప్పుడు వాడెందుకు పిలుస్తాడు? అబ్బబ్బబ్బబ్బ. మీకన్నీ అనుమానాలే అండి. వాడు పిలిచాడు, అది వెళ్ళిందండి. అదే కదా, ఎలా పిలుస్తాడు, ఎందుకు పిలుస్తాడు? వాళ్ళిద్దరి మధ్యలో మాటలు లేవు కదా. ఆ, మనసు మార్చుకున్నాడులేండి. ఎందుకు మార్చుకుంటాడు? వాడు మార్చుకోడు కదా. ఆ, సరే, నమ్మకపోతే నేనేం చేస్తాను? అత్తయ్య, మీ కూతురు ఏదో దాస్తుంది, మీరు చూసుకోండి. ఆ, అత్తయ్య, ఆ చారుకి పద్మకి మధ్యలో ఏదో జరుగుతుంది. అది మన దగ్గర దాచిపెడుతుంది. అదేంటో చూసుకోండి, చూసుకోండి. ఆ, ఎ- ఏంటే పద్మ, చారుని కాళ్ళొత్తమంటే చీనుగాడు దాన్ని ఎప్పుడు పిలిచాడు, అదెప్పుడు వెళ్ళింది? అబ్బా, పిలిచాడు, వెళ్ళిందమ్మా. నీ కాళ్ళు పట్టడమే కదా కావాలి. ఎవరు పడితే ఏంటి? జరుగు, అమ్మా, జరుగు, జరుగు. అయ్యో, చంపేస్తావా ఏంటే? అబ్బా అమ్మా, నా కాళ్ళు గాని విరిచేస్తావా ఏంటే? అమ్మా అమ్మా, అయ్యో నా కాళ్ళే, అమ్మా అయ్యో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.